గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 భారీ వర్షాలు కురవడం వల్ల గుంటూరులోని 20 వార్డు భాగ్యనగర్ కాలనీ ఏరియా మొత్తం పూర్తిగా వాటర్తో మునిగిపోవడం జరుగుతుంది. అదేవిధంగా దానికి తోడుగా మనం వచ్చే ట్రంక్ లైన్ ఎల్బీ నగర్, వనసలిపురం, హయత్ నగర్ టోటల్గా ఇక్కడ వచ్చేసి ఆ ట్రంక్ లైన్ ఇదే కాలనీ నుంచి పోయింది. ఆ ట్రంక్ లైన్లో మాన్యువల్ అన్నీ డ్యామేజ్ అయ్యి పొంగి పొర్లుతున్నాయి. అవి దానికి తోడుగా ఈ వర్షం నీళ్ళు వచ్చేసి ఈ కాలనీ మొత్తం పూర్తిగా మునిగిపోయింది. ఇక్కడ ఏరియా మొత్తం మునిగిపోయింది. అక్కడ ఇప్పుడు ఆల్రెడీ ఆ ఇంట్లో ఒకటే చివరి ఉన్న ఇంట్లో ఇద్దరు ఓల్డేజ్ వాళ్ళు ఉన్నారు, ఒక లేడీస్ ఉన్నది. వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మేము వెంటనే స్పందించి వాన పడగానే వానలో వచ్చేసి వాళ్ళని రక్షిద్దామంటే మున్సిపల్ వాళ్ళకి, ఫైర్ వాళ్ళకి, పోలీస్ వాళ్ళకి చెప్పినాము. వాళ్ళు స్పందించారు బాగానే. వాళ్ళు రావడంతో మేము ఇక్కడ ముందుకు పోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఇంకా మాకు ధైర్యం చాలతలేదు. ఇక్కడ ఉన్న కాలనీ వాసులు అందరూ వచ్చారు. వాళ్ళ సపోర్ట్తోనే నేను ఇక్కడ ముందుకు పోవాలని ట్రై చేస్తున్నా. ఇంకా ఒక 30-40 మంది కాలనీ వాసులు అందరికీ కూడా ఇదే ఇబ్బంది అవుతుంది. గత 2-3 ఏళ్ళ నుంచి ఆ ట్రంక్ లైన్తో చాలా ఇబ్బంది అవుతుంది. ఆ ట్రంక్ లైన్ నుంచి వచ్చే నీరు కొత్త సిటీ నుంచి వచ్చే ట్రంక్ లైన్ మొత్తం ఇదే కాలనీ నుంచి పోతుంది. అక్కడ తీరా చూస్తే అక్కడ వాళ్ళు వేరే వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు తిప్పేసారు. అక్కడ కాంపౌండ్ వాళ్ళు ఏదైతే నాలా ఉందో ఆ నాలా మూసేసారు. దానివల్ల ఈ కాలనీ మొత్తం మునిగిపోవడం జరుగుతుంది. కాబట్టి వెంటనే పైన అధికారులు జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ, లోకల్ మున్సిపాలిటీలు కానీ వాళ్ళు స్పందించి అక్కడ గోడ తీపిస్తే చాలా బాగుంటుందని చెప్పి మేము కాలనీ వాసుల తరఫున అడుగుతున్నాను. ఇది ఎప్పటికైనా ఇది డేంజర్ ఉంటుంది, చాలా మునిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు మనం స్పందించకపోతే రాబోయే రోజులలో ఈ కాలనీ వాళ్ళందరూ ఆగమయ్యి ఇండ్లు కూలిపోయే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని వెంటనే ఈ రోజు నుంచి ఇలాంటి ప్రాబ్లం సాల్వ్ చేస్తే వీళ్ళు ఇక్కడ నిమ్మతంగా ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఎటువంటి సాయమైనా చేయాల్సిందే. ఇప్పుడు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా కాపాడితే ఈరోజు మనం ఇప్పుడు ఇంకా అయితే ఇంకా వాన ఎక్కువ పడుతుంది. అలా ట్రంక్ లైన్ వంగుతూనే ఉంది. గంటకి ఇంట్లోకి నీళ్ళు పెరుగుతూ పోతూ ఉన్నాయి. వాళ్ళని ఇప్పుడే మనం అరగంటలో కూడా అలా బయటకు తీసుకొస్తేనే బాగుంటుందని చెప్పి నేను అందరిని అధికారులను కోరుకుంటున్నాను. ఈ ఏరియా అసలు వాటర్ ముందు వెళ్ళకుండా ఇక్కడే ఆగిపోయినాయి. మొత్తం వాటర్ చాలా ఇబ్బంది అవుతుంది. మేము రోజు డ్యూటీకి వెళ్ళే వాళ్ళము, ఏజ్ పర్సన్స్ ఇంట్లో ఉంటారు, వాళ్ళకి బయటికి రావడానికి వీలు అవుతలే. మేము డ్యూటీ అయిపోయినాక మేము ఇంటికి వెళ్ళాలన్నా కూడా మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మీ ఒక 20 days నుంచి ఇంకా ఇదే ఇబ్బంది అవుతుంది. వర్షం వల్ల మొత్తం మాకు వెళ్ళడానికి రావడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకా నేను డ్యూటీ మానేసి ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. వీళ్ళ గురించి ఏజ్ పర్సన్స్ కదా. ఇప్పుడు మాకు రేపు డ్యూటీకి వెళ్ళాలన్నా కూడా మాకు ఇబ్బంది ఉంది. బయటికి రాలేము. నీళ్ళు పోకుండా అక్కడేమో మట్టి వేసి బ్లాక్ చేశారు ముందు వెళ్ళకుండా. ఇప్పుడు మాకు ఇబ్బంది అవుతుంది. ఆడ పక్కన వాళ్ళు కూడా ఇబ్బంది అనేసి వెళ్ళిపోయారు వాళ్ళు. ఇంకా మేము ఎక్కడికి వెళ్ళాలి? మాకు ఇక్కడ వీళ్ళు తప్ప వేరే లేదు. అవుతలే తక్కువ ఎక్కువనే అవుతాయి నీళ్ళు లోపలే వస్తున్నాయి. ఇంకా కొంచెంసేపు అయితే ఇంకా లోపల వస్తుంది. పురుగులు కూడా వస్తున్నాయి. అదే పప్ప చెట్లకి ఎక్కింది పాము. అయితే పప్పే మొత్తం తీసి పడేసినాం. ఇంకా పట్టుకుందేమో ఎక్కడన్నా నుంచి ఉన్న ఇంటి దగ్గర నేను 2 years నుంచి ఏ ప్రాబ్లం లేకుండే. ఈ వర్షం వల్ల యాక్చువల్లీ బ్యాక్ సైడ్ అక్కడ నీళ్ళు పోవాలి. యాక్చువల్లీ వర్షం వస్తే నీళ్ళు పోయేది ఆడ క్లోజ్ చేసేసారు. గున్న రాజశేఖర్ అది క్లోజ్ చేశారు. అక్కడ క్లోజ్ చేసిన వల్ల హైట్ వేసి లేపి వాటర్ అంతా రివర్స్ వస్తున్నాయి. ఈ టంక్ ఉంది కదా, అది కానీ వాటర్ పొంగుతున్నాయి. ఆ నీళ్ళు వచ్చి ఇక్కడ ఆగిపోయినాయి. మొత్తం మునిగిపోయింది. మీరు ఒకసారి చెప్పి చూడండి. ఒకసారి ఈ సరౌండింగ్ చూడండి, టాచ్ చేయండి ఒకసారి. ఇది ప్రాబ్లం ఉందన్న. ఇంట్లో ఇరిగిపోయినా ఇంట్లో పెద్ద వయసులో ఇది 2 years ప్రాబ్లం. టంక్ తీయనా ఈ వాటర్ ప్రాబ్లం లేకుండేది. ఈ వాటర్ ప్రాబ్లం ఈ వర్షాకాలం అయింది. ఇట్లా అంటే నాలా మూసేయడం వల్ల ఇట్లా జరిగింది అన్నది. పోలీస్ వాళ్ళకి, హైదరాబాద్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, మున్సిపాలిటీ వాళ్ళకి చాలా మాకు సేఫ్ చేశారు. మా ఫ్యామిలీ కౌన్సిలర్ సార్ శ్రీరామ్ వాళ్ళకి చాలా ధన్యవాదాలు. కాలనీ అందరూ 100 మెంబర్స్కి, ప్రెసిడెంట్స్కి అందరికీ చాలా ఉద్యోగం సార్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.